రవి, బంగారి బంగారి ఒక మాట అంది నాన్నా. నువ్వు చేయని తప్పుకి ఎందుకు శిక్ష అనుభవిస్తున్నావని అడుగుతోంది. జరిగిన విషయం ఎవ్వరూ ఊహించని ఒక ప్రమాదమే. దానికి నువ్వెందుకు బాధ్యుడు అనుకుంటున్నావు నాన్నా? నువ్వు బాధ్యుడివి కావు అని అర్థం చేసుకుని నువ్వు హాయిగా బ్రతకాలి కదా నాన్నా. జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఏదీ మారదు రవి. నువ్విప్పుడు పెద్దవాడివయ్యావు, రియాలిటీలోకి రావాలి. ఐఎమ్ ఆల్ రైట్ జాను, ఐఎమ్ ఆల్ రైట్. నిన్నిలా చూసేసరికి బంగారి ఎంత భయపడిపోయిందో తెలుసా? నువ్వు కోపంగా వచ్చేసావు. అది బంగారికి చాలా కష్టం అనిపించింది. నువ్వెళ్ళి బంగారితో మాట్లాడు నాన్నా. అవును, నేనిలా తన మీద కోప్పడితే తనతో ప్రేమగా నడుచుకుంది నిజమా లేక అబద్ధమా అని తనకి అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది కదా. తప్పు. తనతో నేను ముందులాగే ఉండాలి. అప్పుడే తన్ని ఇంటి నుంచి బయటికి పంపగలను. బంగారి, సారీ బంగారి. నేను నీతో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను కదా. సారీ సార్, తప్పు చేసింది నేను. మీకు మంచి చేద్దాం అనుకుని అది మీకు కష్టాన్ని ఇచ్చింది. జాను చెప్పినట్టు బంగారి నిజంగానే మంచిదేనా? మంచిదో చెడ్డదో దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. నా దారికి అడ్డొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నాకు నచ్చరు. బంగారి, సారీ బంగారి. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాను బంగారి. నన్ను నేను కొంచెం కొంచెం మార్చుకుంటున్నాను బంగారి. అన్నిటికీ కొంచెం టైం పడుతుంది కదా. అది పక్కన పెట్టండి. ఏంటి సార్ మీరు అంత ఫోర్స్గా నా చేయి విసిరేశారు? ఓ, నీ అసలు కోపం అదా? అది నేను కొంచెం టెన్షన్ అయ్యాను కదా బంగారి. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈ కోపం, బాధ, చిరాకు మనుషులందరికీ మామూలుగా వచ్చేవే కదా. ఇక మీదట నేను అలా ఉండను. వద్దే వద్దు స్వామి, మీరెప్పుడు మంచిగా మాట్లాడతారో ఎప్పుడు కోపడతారని నాకు అసలు అర్థమే కావట్లేదు. నేను నా హద్దుల్లో ఉంటాను, మీరు మీ హద్దుల్లో ఉండండి. ఒకరి దాంట్లోకి ఒకరు రానక్కర్లేదు. మీకు నమస్కారం. ఏమైంది బంగారి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను లవ్ చేసేది నిజం. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా. మొదలు పెట్టేశారా? బంగారి, 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 ఆగు బంగారి. బంగారి, బంగారి, ఒక్క నిమిషం బంగారి. నేను చెప్పేది క్లియర్గా విను ప్లీజ్. సార్
నాకు చాలా పనుంది. సారీ అడగాలనే వచ్చారు. సారీ అడిగారు కదా, వదిలేండి సార్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఏ బంగారి, చావండి. స్టాప్. బంగారి ఆ? నన్ను నమ్ము బంగారి, ఇక మీదటి ఇలాంటి జరగదు. సార్, నేను ఇక్కడ పని చేసుకోవాలి. మీరు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారా? ఆ, బంగారి ఆ? ఇదే మన ఫ్రీజర్ రూమా? ఇన్ని రోజులు ఆఫీస్కి వచ్చి పని చేస్తున్నారు, ఏదెక్కడుందో కూడా తెలీదా? మీరు క్యాబిన్కి వెళ్ళండి. నేను లిస్ట్ అంతా చెక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బంగారి, ఇదంతా నువ్వు చేయాలా? దానికి వేరే వాళ్ళు ఉన్నారు కదా. వేరే వాళ్ళు చెక్ చేసినప్పటికీ మనం ఒకసారి చెక్ చేసుకోవడంలో ఏం తప్పు లేదు కదా సార్. ఒక కంపెనీలో పెద్ద బాధ్యతలో ఉన్న వాళ్ళు ఇలాంటి పనులంతా చేస్తున్నారు అని తెలిస్తేనే నెక్స్ట్ పొజిషన్లో ఉన్న ఎంప్లాయీస్ ఇంకా జాగ్రత్తగా పనిచేస్తారు. లేదంటే తప్పు చేస్తారు సార్. ఇది అవ్వగానే మనం ఇంటికి వెళ్దాం, ఓకే? సరే ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తాను బంగారి. సార్ పర్వాలేదు, వదిలేండి. అరే హెల్పే కదా అన్నాను, నువ్వు రాయి, నేను ఒక్కొక్కటి చెప్తూ వస్తాను. అలాగే సార్. ఓకే. అయిపోయింది, వెళ్దామా? కమ్. ఏమైంది రవి సార్? అంటే డోర్ ఓపెన్ అవట్లేదు, బయట నుంచి లాక్ చేసినట్టున్నారు, రావట్లేదు. ఏమంటున్నారు? అవును, లాక్ అయింది. సెక్యూరిటీ!